ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వేటు వేసినట్టు? ఆయన క్రమశిక్షణ కట్టుదాటారా? పార్టీకి అపవాదు తెచ్చారా? కుటుంబ వివాదాలతో పార్టీని ఇబ్బంది పెట్టారా? ఈ కారణాలతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఆయన కుటుంబ వివాదం జరిగి నెలలు గడుస్తోంది. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. కానీ ఉన్నపలంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేయటం ఏంటనేది ఇప్పుడు చర్చగా మారింది. తెర వెనుక ఏదో జరిగిందన్న టాక్ నడుస్తోంది. దీనికి కారణం మంత్రి లోకేష్ అని తెలుస్తోంది. లోకేష్ విషయంలో ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరించిన తీరుతోనే అధినేత జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చినట్టు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా భార్య వాణితో ఆయన వివాదం పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఈ వివాదం నడిచింది. దీంతో తనకే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని శ్రీనివాస్ భార్య వాణి డిమాండ్ చేశారు. కానీ వైసీపీ పెద్దలు సముదాయించటంతో మెత్తబడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. ఆయన తన ప్రేయసి దివ్యల మాధురితో కలిసి ఉంటున్నారు. సహజీవనం చేస్తున్నారు. త్వరలో చట్టబద్ధంగా ఇద్దరం కలుసుకుంటామని చెబుతున్నారు. వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. అయితే నెలలు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. అదంతా దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారంగా వైసీపీ అగ్రనేతలు కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాస్ పార్టీ క్రమశిక్షణ కట్టుదాటారంటూ ఆరోపిస్తూ సస్పెన్షన్ వేటు వేయటం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి దువ్వాడ శ్రీనివాస్ వీర విధేయుడు. జగన్ సైతం దువ్వాడపై అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. ఈ కారణంగానే దువ్వాడపై స్వయానా ఆయన భార్య ఫిర్యాదు చేసినా అది వారి కుటుంబ వ్యవహారంగా వదిలేశారు. ఆ కారణంగానే దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి స్వేచ్ఛగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం, తమ బంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవటం జరిగింది. అయితే ఈ ఎఫెక్ట్ పార్టీపై పడినా దువ్వాడ శ్రీనివాస్పై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్టుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దువ్వాడ శ్రీనివాస్పై చర్యలకు ఉపక్రమించటం మాత్రం చర్చకు దారితీస్తోంది. అయితే దువ్వాడ సస్పెన్షన్ వెనుక ఓ పెద్ద రీజన్ ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ను పొగడటం వల్లే దువ్వాడ శ్రీనివాస్పై వేటు వేసినట్టు తెలుస్తోంది. తన ప్రేయసి మాధురితో కలిసి డిజిటల్ మీడియాకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు దువ్వాడ శ్రీనివాస్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో టీడీపీ యువనేత లోకేష్ను ప్రశంసించారు. జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి అసలు కారణం ఇదేనని తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ సమర్థుడైన నాయకుడు అంటూ దువ్వాడ జంట కీర్తించింది. ఇది ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేతకు నచ్చలేదు. ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతోనే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి చంద్రబాబు, పవన్, లోకేష్లపై విమర్శలు చేయటంలో ముందు వరుసలో ఉండేవారు దువ్వాడ శ్రీనివాస్. అటువంటి వ్యక్తి యూటర్న్ తీసుకోవటంతోనే వైసీపీకి ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. మరి ఏం జరిగిందో దువ్వాడకే ఎరుక.